ప్రార్థన చేసుకొని వాక్యాన్ని ధ్యానించుకుందాం. ఘనుడైన దేవా, పరిశుద్ధుడా, మీరు మాకు అనుగ్రహించి ఉన్న ఈ వాక్యోపదేశానికై వందనాలు. ప్రభువా, ఎందరు బిడ్డలైతే వింటూ ఉన్నారో వారందరికీ మీరే మీ ఆత్మ ద్వారా బయలుపరిచి మీ నామమును ఘనపరుచుకొనమని పరిశుద్ధుడా మీ హస్తములకు అప్పగించుకుంటూ రక్షకుడైన యేసు పరిశుద్ధ నామమున బ్రతిమాలి అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. పరిశుద్ధ లేఖనములో చాలా సందర్భాల్లో కనబడనటువంటివి, మనము వినబడినటువంటి సందర్భాలు చాలా చూస్తూ ఉంటామండి. ఉదాహరణకి గలతీలకు రాసి ఉన్నటువంటి పత్రిక 3వ అధ్యాయము 26వ వచనంలో ఉన్న భాగాన్ని చదువుకుందామండి. యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసము వలన దేవుని కుమారులై ఉన్నారు. క్రీస్తులోనికి బాప్తిసము పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడు అని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు. యేసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. మీరు క్రీస్తు సంబంధులు అయితే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమయ్యుండి వాగ్దాన ప్రకారము వారసులై ఉన్నారు. ఇక్కడ మనము చాలా విషయాల్ని గమనించుకుంటూ చదువుకున్నామండి. వాటిలో మొదటిగా 28వ వచనములో యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడు అని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు. యేసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. ఈ మాటలు మనం చదువుతూ ఉన్నప్పుడు చాలామందికి కూడా అర్థం కానటువంటి ఒక బంధాన్ని ఈ రోజున మనం చదువుకున్నామండి. ఆది కాండములో మనము ఆలోచించి ఉన్నప్పుడు, ఆది కాండము మొట్టమొదటిసారిగా దేవుడు సృష్టి కలుగు చేసి ఉన్నటువంటి సమయంలో 1వ అధ్యాయము 27వ వచనములో దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వానిని సృజించెను, స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను. స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను. ఇక్కడ మనము చదువుకొని ఉన్నటువంటి గలతీ పత్రికలో కూడా ఇదే విషయాన్ని భక్తుడైనటువంటి పౌలు వ్రాస్తూ ఈ మాటలు చెప్పుచూ ఉన్నాడండి. మొట్టమొదటిసారిగా దేవుడు తన స్వరూపములో మానవుణ్ణి తయారు చేసి ఉన్నాడు. తన స్వరూపము అనేసరికి చాలామందికి పురుషుడుగా చేశాడా, స్త్రీనిగా తయారు చేసి ఉన్నాడా? పురుషుడు స్త్రీ యొక్క స్వరూపములు వేరుగా మనం గమనిస్తూ ఉంటామండి. పురుషుడు ఒక ఆకారంలో ఉంటాడు, స్త్రీ మరొక ఆకారంలో ఉంటుందండి. అందుకనే పురుషుడు స్త్రీ యొక్క భేదాల్ని మనం గమనించుతూ ఉంటాం. అలాగనే ఇక్కడ గలతీలకు రాసి ఉన్నటువంటి పత్రికలో దేవుని కుమారులై ఉన్నారు 23వ అధ్యాయము 26వ వచనములో యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసము వలన దేవుని కుమారులై ఉన్నారు. విశ్వాసము వలన దేవుని కుమారులై ఉన్నారు అని భక్తుడు తెలియచేస్తూ ఈ మాటలు వ్రాసి ఉన్నాడు. తర్వాత క్రీస్తులోనికి బాప్తిసము పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. యేసుక్రీస్తు వారిని ధరించుకొని ఉన్నారు. ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు. యేసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. యేసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. చాలామందికి కూడా అర్థం కానటువంటి విషయం ఏంటంటే, దేవుడు
మానవుణ్ణి తన స్వరూపంలో చేసి ఉండెను అనే మాటే మనకి తెలిసాడు. తన స్వరూపంలో ఎలాగ చేసి ఉన్నాడు? దేవుడు పురుషుడా స్త్రీయా? అలాగనే దేవదూతలు పురుషుల స్త్రీలా? ఈ మాటలను మనము ఆలోచించి ఉన్నప్పుడు చాలామందికి కూడా అర్థం కానటువంటి సందర్భం ఏంటంటే, మనుషుడు ఆత్మస్వరూపుడు అనగానే ఇక్కడ గలతీ పత్రికలో మళ్ళీ చదువుకున్నాము, యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసము వలన దేవుని కుమారులై ఉన్నారు అని వ్రాస్తూ ఉన్నాడు. దేవుని కుమారులై ఉన్నారు అని చెప్పుచు క్రీస్తులోనికి బాప్తిసము పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. ఆ తర్వాత ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు అనేటువంటి విషయాన్ని కూడా మనం ఇక్కడ చదువుతూ ఉన్నామండి. అయితే ఇక్కడ తర్వాత కొన్ని విషయాలు ఉన్నాయి. పురుషుడని స్త్రీ అని లేదు, మీరందరూ ఏకముగా ఉన్నారు. మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారము వారసులై ఉన్నారు. ఈ మాటలు మనం చదువుతూ ఉన్నటువంటి సందర్భంలో ఎవరు ఏ విధంగా తయారు చేయబడి ఉన్నారు? దేవుని యొక్క లెక్కలోకి వచ్చేసరికి ఒకే ఒక మాట వాక్యంలో వ్రాయబడి ఉన్నది, మీరు దేవదూతల వలె ఉంటారు అనేటువంటి మాటనే మనం చదువుతూ ఉంటామండి. దేవుడు తయారు చేసి ఉన్నటువంటి స్త్రీ పురుషులు దేవదూతల మాదిరిగా ఆయన యొక్క రాజ్యంలో ప్రవేశించగలరు. దేవుని దగ్గర స్త్రీ పురుషుడు అనేటువంటి భేదము మనం చూడటం లేదు. ఆ తర్వాత మానవుడు చనిపోయేటప్పుడు ఒకటిగానే చనిపోతారు. పురుషుడు కానీ స్త్రీ కానీ ఒక రూపంలోనే చనిపోతూ ఉంటారండి. మానవుడు చనిపోయినటువంటి సమయంలో చాలా హంగామాగా లేకుంటే చాలా గంభీరంగా చేస్తూ ఉంటారండి. అతను చనిపోయినప్పుడు ఏమైపోతాడు? ఈ విషయాల్ని చాలామంది కూడా గమనించలేనటువంటి స్థితిలో ఉంటారండి. ప్రతి మనుషుడు కూడా అందుకనే పరిశుద్ధ లేఖనములో ఎంత చక్కగా వ్రాయబడి ఉన్నదయ్యా అంటే, అతని యొక్క స్థితిని జ్ఞాపకం చేస్తూ దేవుడు ఎంత గొప్పగా మానవుణ్ణి వర్ణించుచూ ఉన్నాడంటే, ఒక్కసారి మనము యోబు గ్రంథములో ఆలోచించి ఉన్నట్లయితే, యోబు గ్రంథములో యేసు ప్రభు వారి యొక్క మానవుని యొక్క స్వరూపాన్ని ఆలోచించి ఉన్నప్పుడు మనుషుడు ఏ విధముగా తన జీవితాన్ని చెప్పుచూ ఉంటాడంటే, యోబు గ్రంథము 14వ అధ్యాయములో, స్త్రీ కనిన నరుడు కొద్ది దినములు గలవాడై మిక్కిలి బాధనందును, పువ్వు వికసించినట్లు వాడు పెరిగి వాడిపోవును, నీడ కనబడకపోవునట్లు వాడు నిలువక పారిపోవును. అట్టి వాని మీద నీవు కనుదృష్టి ఉంచి ఉన్నావు, తీర్పు పొందుటకై నన్ను నీ ఎదుటకు రప్పించి ఉన్నావు. పాప సహితునిలో నుండి పాపరహితుడు పుట్టగలిగిన ఎంత మేలు, అలాగున ఎవడును పుట్టనేరడు. నరుల ఆయుష్కాలము పరిమితి కలది, వారి నెలలు సంఖ్య నీకే తెలిసి ఉన్నది. మనం సామాన్యంగా ఒక మాట వింటూ ఉంటామండి, దేవుని చేతిలో మానవుడు ఉంటాడు అని. అతను ఏ విధముగా తన జీవితాన్ని ముగించుకున్నప్పటికీ కూడా అతను చివరి దశ చాలా భయంకరమైన స్థితిలోనికి వెళుతూ ఉంటాడని. మరణము యెహోవా వశము అని చెప్పుచూ ఉంటారండి. మరి మానవుడు చనిపోయిన తర్వాత అతను చిన్న ఆయువుని దేవుడు ఎంత యుక్తిగా తన యొక్క జీవితాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడో జ్ఞాపకం చేసుకునవలసి ఉన్నామండి.
ఎందువల్ల అంటే మనుషుడు చనిపోయిన తర్వాత అతనికి ఏమీ తెలియదు అని చెప్పబడి ఉన్నదండి. చనిపోయినటువంటి మనుషుడు బ్రతికి ఉన్నంత వరకే అతను ఆలోచిస్తాడండి. చనిపోయిన తర్వాత అతను ఎక్కడికి వెళతాడో కూడా తెలియనటువంటి స్థితిలో ఉంటుందండి. ఉదాహరణకి జ్ఞాని అయినటువంటి సొలొమోను ప్రసంగి గ్రంథములో వ్రాస్తూ మానవుని యొక్క జీవితము ఎంత అద్భుతముగా వర్ణించుచూ ఉన్నాడంటే వాటిని మనము మరొకసారి చదువుకున్నామండి. ఎందుకంటే మానవుని యొక్క స్థితిని సొలొమోను రాజు వ్రాస్తూ ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయములో 5వ వచనంలో బ్రతికి ఉండువారు తాము చతురని ఎరుగుదురు, అయితే చచ్చిన వారు ఏమీను ఎరుగరు, వారి పేరు మరోబడి ఉన్నది, వారికి ఇక ఏ లాభము కలుగదు, వారికి ప్రేమింపరు, పగపెట్టుకొనరు, అసూయపడరు, సూర్యుని క్రింద జరుగు వాటిలో దేనియందు వారికి ఇక ఎన్నటికిని వంతు లేదు. సూర్యునికి తన జీవిత యాత్ర ఎంత అని సూర్యుడిని ఒక్కసారి మనం ఆలోచించినప్పుడు ప్రతి మనుష్యుడు కూడా సూర్యుడు క్రింద తన జీవితాన్ని గడుపుతూనే ఉంటాడని. కానీ సూర్యుడు మానవుణ్ణి బ్రతికించలేడు, చంద్రుడు బ్రతికించలేడు. ఆ గాలి మనము ఎటుపోతుంది, మన ప్రాణం ఎటుపోతుంది అనేది మానవుడికి తెలియదు. కాబట్టి మనుష్యుడు తెలుసుకొనవలసి ఉన్నటువంటిది ఏంటంటే చచ్చిపోయినటువంటి వారికి ఏమీ తెలియదు, వారి పేరు మరోబడి ఉన్నది, వారికి ఇక ఏ లాభము కలుగదు, వారు ప్రేమింపరు, పగపెట్టుకొనరు, అసూయపడరు, సూర్యుని క్రింద జరుగు వాటిలో దేని యందును వారికి ఇక ఎప్పటికీ వంతు లేదు. ఎంత విచారకరమైన బ్రతుకులో మానవుడు జీవిస్తూ ఉన్నాడో ఒక్కసారి ఆలోచించవలసి ఉన్నాడు. మానవుడు తనకిష్టం వచ్చినటువంటి బ్రతుకుతాడు, తన ఇష్టం వచ్చినటువంటి లగ్జరీని అనుభవిస్తాడు, తనకిష్టం వచ్చినటువంటి రీతిగా త్రాగి కొంతమంది, ఆ తర్వాత భోగ సంబంధమైన శరీర వాంఛలో కొంతమంది, ఆ తర్వాత తిండిలో కొంతమంది, మరి పలు రకాలైన వ్యసనాల్లో మానవుడు బానిసలైపోతూ ఉంటాడండి. చివరికి అతను చనిపోయినప్పుడు ఏమైపోతాడు అనేది చాలా విచారమైంది. దేవుడు చేయడం అయితే ఆయన స్వరూపంలో చేయబడి ఉన్నటువంటి మనుషులము అని హెచ్చరికగా దేవుడు చెప్పుచూ ఉన్నాడు. ఆయన స్వరూపం ఏంటి? పురుషుడా, స్త్రీయా, లేకుంటే దాసుడా, స్వతంత్రుడా, అధికార, బానిస అనేటువంటి విషయాల్ని మనం ఆలోచిస్తూ వచ్చినప్పుడు మనం చాలా సందర్భాల్లో గమనించవలసినటువంటి విషయాన్ని ఈరోజు మనం చర్చించుకుందామండి. నీ దేవుడైన యెహోవానగు నేను రోషము గల దేవుడను, నన్ను ద్వేషించు వారి విషయమై 3-4 తరముల పర్యంతము తండ్రుల దోషము కుమారుల మీదకి రప్పించుచు నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొని వారిని 1000 తరముల పర్యంతము ఆశీర్వదించువాడనై ఉన్నాను అని దేవుడు చెప్పుచూ ఉన్నాడు. కాబట్టి మన జీవిత యాత్ర ఎంత అని దేవుడు మనల్ని అడిగినప్పుడు మనం ఏమని చెప్తాం? ప్రతి భక్తుడు కూడా తను చావు దినము ముందుగానే ఎరిగి ఉన్నాడని. అందుకనే భక్తుడైనటువంటి దావీదు తన దినాలు పూర్తి చేసుకునేటువంటి సమయంలో ఒక మాట అతను ఉపయోగిస్తాడు, నా మరణ దినము దగ్గర పడుచు ఉన్నది అనేటువంటి విషయాన్ని అతను ఆలోచించుకుంటాడు. అలాగనే ప్రతి రాజైనా, ప్రతి ధనవంతుడైనా, ప్రతి పేదవాడైనా, లేకుంటే ఆరోగ్యవంతుడైనా, ఆరోగ్యము లేకపోయినా కూడా తను ఒక దినాన మరణించవలసి ఉన్నాడు. ఆ దినాన్ని ఎప్పుడైనా మనం ఆలోచించామా అనేది దేవుడు మనల్ని అడుగుచూ ఉన్నాడు. కాబట్టి మనము ఎలాగ చేయబడి ఉన్నాం? ఆడవాళ్ళలాగా ఉన్నామా? మగవాళ్ళలాగా ఉన్నామా? అటు ఇటు కాని వాళ్ళలాగా ఉన్నామా?
అసలు మనిషి ఎలాగ చేయబడి ఉన్నాడు, ఆ విషయాన్ని ఒకసారి గమనించవలసి ఉన్నాం. ఎందుకంటే ప్రతి మనుషుడు కూడా చనిపోవలసిందే. చనిపోకముందు అతను ఆలోచించవలసినటువంటి విషయాలు ఏంటి అని మనము చదువుకున్నట్లయితే, దేవుని కుమారులై ఉన్నారు అనేటువంటి మాట చాలా విలువైనదాన్ని. ప్రతి మనుష్యుడు కూడా దేవుని బిడ్డగా చనిపోవడం అనేది చాలా ఆశీర్వాదం. స్త్రీ అయినా, పురుషుడైనా, దాసుడైనా, యజమానుడైనా, ఎవరైనా కూడా దేవుని బిడ్డగా చనిపోవడం అనేది అది గొప్ప ఆశీర్వాదం అండి. అందుకని ఇక్కడ ఏమని రాస్తూ ఉన్నాడయ్యా అంటే, దేవుని కుమారులై ఉన్నారు, విశ్వాసము వలన దేవుని కుమారులై ఉన్నారు. క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. క్రీస్తులోనికి బాప్తిసము పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. ఇందులో యూదుడని, గ్రీసు దేశస్థుడని, దాసుడని, స్వతంత్రుడని లేదు, పురుషుడని, స్త్రీ అని లేదు. యేసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. యేసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. అంటే దాని యొక్క అర్థం ఏంటంటే, ప్రతి మనుష్యుడు కూడా చనిపోతాడు అనేటువంటి విషయం తెలుసండి. ఆ విషయాన్ని ఈ రోజున దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. చనిపోయేటువంటి మనుషులమైన మనము ఎప్పుడైనా మన జీవితానికి అంతాన్ని ఆలోచించి ఉన్నామా? చనిపోయిన తర్వాత మానవుడు ఏమైపోతాడు? సృష్టించబడి ఉన్నప్పుడు దేవుడు పురుషుణ్ణి చేశాడని కొంతమంది చెప్తారు, కొంతమంది దేవతలను చేసి ఉన్నాడని కొంతమంది చెప్తూ ఉంటారు. దేవుడు గొప్పవాడని కొంతమంది చెప్తూ ఉంటారు, దేవత గొప్పది అని కొంతమంది చెప్తూ ఉంటారండి. కానీ దేవుడు గొప్పవాడు అనేటువంటి విషయాన్ని పరిశుద్ధ లేఖనం అంతా కూడా చెప్పుచూ ఉన్నదండి. ఎందువలనంటే దేవుడు తన స్వరూపంలో మానవుడు తయారు చేయబడి ఉన్నాడు. తన కోసరమని స్త్రీని తయారు చేసి ఉన్నాడు. తన కోసరమని అన్ని విషయాల్లో సృష్టిని కలుగు చేసి ఉన్నటువంటి వాడు దేవుడు. ఆ విషయము మనము పరిశుద్ధ లేఖనములో పరిశీలించుకుంటూ వెళ్ళినప్పుడు దేవుని యొక్క సృష్టిలో ఉన్నటువంటి మనము దేవుని కుమారులుగా ఉండడము అనేటువంటి అదృష్టకరమైన జీవితాన్ని మనం ఎప్పుడైనా ఆలోచించి ఉన్నామా అని ఇక్కడ స్పష్టంగా చెప్పుచూ ఉన్నాడు. కాబట్టి యూదుడని, గ్రీసు దేశస్థుడు అనేటువంటి భేదము ఏమాత్రము కూడా లేదు. దాసుడని, స్వతంత్రుడు అనేటువంటి భేదము కూడా లేదు. ఆ తర్వాత యేసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. మీరందరూ యేసుక్రీస్తునందు ఏకముగా ఉన్నారు. ఎలా ఉన్నారు? యేసు ప్రభు వారిలో ఎలాగ మనుష్యుడు ఏకస్థుడై ఉన్నాడు? అందుకని పరిశుద్ధ లేఖనములో అర్థం కానటువంటి మర్మాలు కొన్ని ఉన్నాయండి. ఆ మర్మాలలో ఒక మర్మము దేవుడు మానవుడుగా జన్మించటము, అనగా యేసు ప్రభువారు పరిశుద్ధాత్మ వలన ఆయన తల్లి అయిన మరియ గర్భాన్ని ధరించి ఉన్నది అని లేఖనంలో స్పష్టంగా వ్రాయబడి ఉన్నదండి. అందువలన ఆయన తండ్రి అయినటువంటి యేసేపు తను కడుపులో ఉన్నప్పుడే ఆమెను ఎలాగ విడిపించుకోవాలా అని ప్రయత్నం చేసి ఉన్నాడు. కానీ దేవుని దూత అతనితో ఆమె గర్భము ధరించి ఉన్నది పరిశుద్ధాత్మ వలన అని చెప్పినప్పుడు అతను ఆమెను భారీగా అంగీకరించి ఉన్నాడు. కానీ ఆమెను ఎప్పుడు కూడా తాకలేదు అనే మాట కూడా బైబిల్ గ్రంథంలో వ్రాయబడి ఉన్నదండి. కాబట్టి మనము ఏ స్థితిలో ఉండినా కూడా మనము దేవుని బిడ్డలుగానే దేవుని యందు చనిపోవడం అనేది చాలా ఆశీర్వాదం. ఎందుకంటే దేవునికి ఎలాగ మరణము లేదో అలాగనే దేవుణ్ణి నమ్మినటువంటి మనుషునికి కూడా
మరణము ఏలదు, అతనికి చావు లేదు అని స్పష్టంగా వ్రాయబడి ఉన్నదండి. కాబట్టి మనము పరిశుద్ధ లేఖనములో వరుస వారీగా చదువుకుంటూ వచ్చినప్పుడు క్రీస్తు సంబంధులు అయితే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారము వారసులై ఉన్నారు. కాబట్టి మనము యేసు ప్రభువారి యొక్క స్థితిని మనం ఆలోచించి ఉన్నప్పుడు ప్రభువు భూమి మీద జన్మించి ఉన్నాడు, అది ఒక మర్మమే. అలాగనే యేసు ప్రభువారు చనిపోయిన తర్వాత ఆయన 3వ దినాన లేచి ఉన్నాడు, అది ఒక మర్మమండి. ఆయన చావుని జయించినటువంటి సమయంలో ఆయన భూమి మీద వేసుకున్నటువంటి సన్నపు నార బట్టలు చుట్టబడి ఉండెను అని సమాధిలో మనం చదువుతూ ఉన్నామండి. ఆయన మృత్యుంజయుడై లేచిన తర్వాత ఆయన 12 మంది శిష్యులతో 12 మందిలో 11 మందితో ఆయన మాట్లాడాడు. అలాగనే మగ్దలేనే మరియా అనేటువంటి ఒక వ్యభిచార స్త్రీతో ప్రభు మాట్లాడాడు. మొట్టమొదటిసారిగా ప్రభువుని చూచే ఆధిక్యత కూడా ఆ స్త్రీకే దేవుడిచ్చి ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, మనం ఆలోచించుకున్నాం, మనం ఏ స్థితిలో ఉన్నామో ఒక్కసారి పరిశీలించుకున్నాం. మన పాపములు క్షమించబడి ఉన్నవా? మనము పాపములో పుట్టి ఉన్నాము, పాపములోనే పెరిగి ఉన్నాము, పాపములోనే మన జీవితాన్ని ముగించుకోవాలని ఆలోచిస్తూ ఉన్నాం. కానీ ఆ పాపము ఎంత భయంకరమైనదో మనం ఎప్పుడైనా ఆలోచించి ఉన్నామా? పాపాన్ని తీసివేయడానికే యేసు ప్రభువారు భూమి మీదకి వచ్చి ఆయన ఒక మానవుడుగా తన జీవితాన్ని అంతటినీ కూడా అనుభవించి వెళ్ళి ఉన్నారు. కాబట్టి మనము కూడా ఏ స్థితిలో ఉండినా కూడా మన చివరి స్థితి ఏంటి అనేది మనం పరిశీలించుకున్నాం. మన చివరి స్థితి ఏంటంటే ప్రభువునందు జ్ఞానయుక్తమైనటువంటి ఆశీర్వాదకరమైన జీవితాన్ని మనం జీవించవలనని దేవుడు మనకు తెలియచేస్తూ ఉన్నాడు. కాబట్టి మనము ఏ స్థితిలో ఉండిన పురుషుడైనా స్త్రీ అయినా మరే విధమైనటువంటి స్థితిలో ఉండినా కూడా మనుష్యుడు చనిపోయిన తర్వాత దేవుని రాజ్యములో చేరటమే అతని గురి అని జ్ఞాపకం ఉంచుకొని మనమందరము కూడా అలాంటి స్థితిలోనే జీవించటానికి సిద్ధపడవలసి ఉన్నాం. ఒకవేళ ఎవరికైనా ఏదైనా సమస్య వచ్చినట్లయితే అది ఎలాంటి సమస్య అయినా దానికి పరిష్కారం పరిశుద్ధ గ్రంథములో ఉన్నదండి. చాలామంది కూడా చనిపోవాలి అని అనుకుంటారు, చచ్చిపోతారు. కానీ తర్వాత అతని యొక్క లెక్క అంతటితో పూర్తి కాదు. అతను మరొక జన్మ అనేటువంటిది ఎత్తడు. అతను బ్రతికినంత కాలము కూడా అతని యొక్క జీవితం అంతా కూడా దేవుని దూతలు లెక్క వేస్తూ రాస్తూ ఉన్నారండి. కాబట్టి మనము ఏ స్థితిలో చనిపోయినా కూడా మన స్థితి దేవునికి తెలుసును గనుక దేవుని దగ్గరే మానవుడు తన జీవితాన్ని లెక్క వేయవలసి ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, మనము ఇప్పటి వరకు కూడా ఆరోగ్యంగా ఉన్నాము. ఇప్పుడు మనము ప్రభువు పిలిస్తే వెళ్ళితే మనం దేవుని యొద్దకు వెళ్ళగలమా? కొంతమంది ఏమనుకుంటారంటే పిలిచిన వెంటనే దేవుని దగ్గరికి వెళతారు అని అనుకుంటారండి. పొరపాటు. ఆ మానవుడు భూమి మీద తన నిజస్థితిని ఒక వ్యక్తిగానే చనిపోతాడు. చనిపోయిన తర్వాత మరలా ప్రభు వచ్చే వరకు కూడా అతని యొక్క లెక్క ఆ విధంగానే ఉంటుందని మనం పరిశుద్ధ గ్రంథంలో గమనించుచూ ఉన్నామండి. అపోస్తుల కార్యము 2వ అధ్యాయము 29వ వచనములో, సహోదరులారా, మూల పురుషుడగు దావీదును గూర్చి మీతో నేను ధారాళముగా మాట్లాడవచ్చును. అతడు చనిపోయి సమాధి చేయబడెను. అతని సమాధి నేటి వరకు మన మధ్య ఉన్నది అని భక్తుడైనటువంటి పేతురు ప్రసంగం చేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, మనము మొట్టమొదటిసారిగా ప్రభు యొక్క బిడ్డలుగా లేపబడినప్పుడు, మన జీవితం అంతా కూడా దేవుని దగ్గరకు వచ్చినప్పుడు మనలో ఎంతమందిమి
ప్రభువా, నేను పాపిని, నా పాపములన్నింటినీ కూడా యేసు ప్రభువారి యొక్క రక్తములో కడిగి శుద్ధీకరించమని అడిగినప్పుడు మనము ఏ స్థితిలో ఉండినా, దాసులమైన, స్వతంత్రులమైన, ధనవంతులైన, పేదవాడైనా, ఎవరైనా కూడా మానవుడికి దేవుడిచ్చిన జ్ఞానాన్ని ఉపయోగించుకొని ఆయన బిడ్డలుగా జీవించవలనని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకున్నాం. ఘనుడవైన దేవా, పరిశుద్ధుడా, మీరు మాకు అనుగ్రహించిన ఈ జీవితానికై మీకు వందనాలు. మేము ఏ స్థితిలో ఉండినాను ఆ స్థితిలో మేము మీ రాజ్యమునకు వారసత్వాన్ని సంపాదించడానికి మీరు మాతో మాట్లాడుచూ ఉండగా ఆ మాటల్లో ఉన్న సత్యాన్ని గ్రహించుకొని లోకాన్ని జయించి ఉన్న ప్రభువు వలె మా జీవితాల్ని కూడా యేసు ప్రభు వారికి అనుకూలంగా తయారు చేసుకోవడానికి కృపను దాయిచేయమని రక్షకుడైన యేసు పరిశుద్ధ నామమున మిక్కిలి బ్రతిమాలి అడిగి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్.